హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటుంది. ఈరోజు వచ్చేసి మన ఊర్లో పండర భజన అంటే రాములవారి తిరణాలు మన ఊర్లో చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూసారా? ఇప్పుడు మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి. ఇక్కడ ఎలా చేస్తున్నారు ఏంది మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాను. పండర భజన, ఇది వచ్చేసి పండర భజన అంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరుగుతుందంటే పండర భజన అనేది చాలా వరకు అంతరించిపోతుంది. చూడండి, అందరు పిల్లకాయలు చేస్తున్నారు, పెద్దోళ్ళు ఎవరు ఇట్లా. ఎందుకంటే పెద్దోళ్ళు ఈ రోజుల్లో జనరేషన్కి వాళ్ళకి ఏంటంటే ఈ బాగా గ్యాస్ ట్రబుల్ అయిపోయి జనాభా ఎగట్టడం లేదనమాట. పెద్దోళ్ళు ఇదివరకు బాగా పెద్దోళ్ళు వేసేవాళ్ళు, ఇప్పుడంతా చిన్న పిల్లకాయలు వేస్తున్నారు. జనరేషన్ మారుతుంది కదా. ఎవరికి తిరణాలంటే చాలా మంది ఉండేది, జనాభా కూడా తక్కువగా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి భజన వచ్చేసి పండర భజన, చెక్క భజన రెండు మిక్సింగ్ అనమాట. అంటే అదొక పాట ఇదొక పాట. ఇప్పుడు చెక్కలతో వేస్తున్నారు కదా. ఇది వచ్చేసి చెక్క భజన, అంటే రాముల వారికి రామ భజన అంటారు కదా, అట్లా చెక్క భజన అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి ఇదిగో రగులుతుంది కదా, ఇది వచ్చేసి గుణం అంటే నైటు ఏకజామున 4:30 నుంచి స్టార్ట్ చేస్తారు గుణం తొక్కడం. ఇది అప్పుడు దాకా మండుతూనే ఉంటుంది గుణం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మన వీడియో. ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన కోసం మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఎక్కడ ఏం చేస్తున్నా సరే మంచి వీడియోలు తీసుకొస్తా. ఇది గుణం అంటే, ఈ గుణం అంటే అంతా భజన అయిపోయిన తర్వాత స్టార్టింగ్ చేస్తారు. స్టార్టింగ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి స్నానాలు చేస్తారు. స్నానాలు చేసి తడిగుడ్ల మీదనే ఈ గుణం దొక్కుతారన్నమాట. చూడండి, గుణం చూడండి ఇలాగా రగులుతుంది. ఇది అంతా చూసి ఇక్కడ ఇది వరకు అయితే భయంకరంగా చేసేవాళ్ళు. ఇప్పుడు అంటే అంత ఇది లేదు, కానీ ఇప్పుడు తగ్గింది, చాలా వరకు తగ్గింది. ఇప్పుడు తిరణాలు అంటే అంతరించిపోతుంది. అంటే జనరేషన్ మారే కొందే ఎవరు పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.